ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 21. ఉదయం. యెహోషువ గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 1వ అధ్యాయము 21 నుండి 38 వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క కృప మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? అనుదినం ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా మీరెంతో బలపడుతున్నారని మీ సాక్ష్యాలు విని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని బట్టి నా హృదయం ఆనందిస్తుంది. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని బలపరుస్తున్నందుకై నా హృదయం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది. సమస్తము ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ప్రభువారు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడెక్కడ చెరసాలలో ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన యోసేపు గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మరలా యోసేపు జీవితంలో ఉండి మరి ఒక పాఠం నేర్చుకుందాం. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. తన తండ్రికి చాలా ప్రియమైన వాడు, చాలా అందగాడు. తండ్రి యొక్క ప్రేమను సమృద్ధిగా అనుభవించినటువంటి వాడు. ఆ తండ్రి తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపుని ప్రేమించాడు. ఒక విచిత్రమైనటువంటి అంగిని తన ప్రేమకు సూచనగా దాన్ని కుట్టించి యోసేపుకి తొడిగించాడు. ఆ విధంగా తండ్రి ప్రేమ పొందుకొని తండ్రి యొక్క పంచన ఉండి ఎంతో హాయిగా తన జీవితం గడిచిపోతూ ఉంది. ఒకనొక రోజు తన తండ్రి తన అన్నల్ని చూచి రమ్మని, మందల యొక్క క్షేమం తెలుసుకొని, అలాగే ఈ ఆహార పదార్థం కూడా వాళ్ళకిచ్చి, నువ్వు వెంటనే మంద సమాచారం, మీ యొక్క అన్నల యొక్క క్షేమ సమాచారం పట్టుకుని రానానా అని చెప్పి యాకోబు పంపించాడు. యోసేపు బయలుదేరాడు. యోసేపును చూచినటువంటి ఆ అన్నలు అప్పటికే ఎంతో అతన్ని ద్వేషించారు. మాకంటే ఎక్కువగా మా నాన్న అతన్ని ప్రేమిస్తున్నాడు, పైగా మాకు వ్యతిరేకంగా వీడేదో కళ్ళగంటున్నాడు, మాకంటే గొప్పవాడు అవుతాడట, మేము అతనికి సాగిల పడతామట. ఈ విధంగా యోసేపు గురించి చాలా చాలా వ్యతిరేక భావనలు కలిగి ఆ యోసేపుని పట్టుకొని కొట్టి ఆ అంగీని లాగివేసి వారు ఐగుప్తీయులకు అమ్ముకున్నారు. 20 వెండి నాణాలకు అమ్ముకున్న వారు యోసేపును అమ్ముకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నానా, ఇదిగో ఈ అంగి నీ కుమారుని అంగి అవునో కాదో నువ్వు గుర్తించు అని చెప్పి వృద్ధుడైనటువంటి యాకోబుకి ఆ అంగిని చూపించారు. అది మేకపిల్ల రక్తంలో ముంచబడి రక్తసిక్తమైన అంగి. నిజంగానే యాకోబు గుండె బ్రద్దలై, నా కుమారుడని యోసేపు ఒక దుష్ట మృగానికి చిక్కాడు, దుష్ట మృగం అతన్ని చంపేసిందని అతడు గుండెలు పాదుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ విధంగా తండ్రికి దూరమైన యోసేపు ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు ఉండిపోయాడు. అంతకుముందు యోసేపుకి దేవుడు కలలిచ్చాడు. ఆ కలలు మీకు కూడా తెలుసు కదా. ఒక రోజున యోసేపు కల కన్నాడు. తన అన్నలు
తాను ఒక పొలంలో ఉన్నారు. తన యొక్క పనకి అన్నల యొక్క పనులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. అది కళ. రెండవ రోజున కూడా కలగన్నాడు. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఆ కళని అతడు చూచాడు. ఈ 2 కళల్లో కూడా భావం ఏంటంటే, అతడు ఏదో ఒక దినాన ఉన్నతమైన అధికారంలోకి వస్తాడు. ఒక ఉన్నతమైన పదవి అతన్ని అలంకరిస్తుంది. అతడు చాలా గొప్పవాడవుతాడు. అన్నలు సైతం అతనికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇది ఆ కళకి భావం. కానీ ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు తెలుసా? అన్యాయంగా నింద పొందినటువంటి యోసేపు జైలు పాలయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అతడు కలలు కన్నదానికిని ఇప్పుడు జైలులో ఉన్నదానికిని ఏమైనా సంబంధం ఉందంటారా? కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. దేవుడు నీకు చూపించిన దర్శనం వేరు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన వేరు. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక కలిగి ఒక ప్రవచనం ద్వారానో, ఒక కళ ద్వారానో, ఒక దర్శనం ద్వారానో దేవుడు నీకున్నటువంటి నువ్వు పొందబోయే స్థితిని అంతకుముందు నీకు చూపించి ఉంటాడు. కానీ ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బేజారైపోవట్లేదు? నీ పరిస్థితులన్నీ చేజారిపోవట్లేదు? దేవుడా, నాకు చూపించిన దర్శనం ఏంటి? ఈ రోజున నేను కలిగి ఉన్న పరిస్థితులేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎంత ఆలోచించినా నీ మనసుకు అర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డ, అలాంటి తరుణంలో నువ్వేమాత్రం కృంగిపోవద్దు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆయన తలంచుకుంటున్నాడు. ఏదో ఒక దినం తప్పకుండా ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. నీవు లోకానికి దీవెనకరముగా మారతావు. నీ ఆఫీసులో నీ తోటి వారందరికీ నీవు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారతావు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని ప్రణాళికలు నీకు అర్థం కాకపోతే నీవు ఏమాత్రం సనగవద్దు, గొనగవద్దు. కానీ దేవుని సన్నిధిలో ఆయనని మౌనముగా స్తుతించు, పాటలు పాడి స్తుతించు, ఆరాధించు, ఆయన గణపరచు. దేవా, ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, కానీ నీవు గొప్ప ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నావని నేను నమ్ముచున్నాను అని ప్రభుకి చెప్పి ఆయన స్తుతించండి. అంతే, మీ పరిస్థితుల్లో దైవ మహిమ దిగడం మీరు చూస్తారు. దేవుని హస్తం కదలడం మీరు అనుభవిస్తారు. మీరు దేవునికి మహిమ తెచ్చే సాధనాలుగా మారిపోతారు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు. నీ కృప ఎంతో గొప్పది. మా తండ్రి, కృప చూపించండి, బలపరచండి, మా ప్రియులను ఆశీర్వదించండి. అయ్యా, ఎన్నో వాగ్దానాలు ఈ రోజున వారు పట్టుకొని ఉన్నారు. కానీ ఈ రోజున వారి పరిస్థితి ఎంతో దిగజారిపోయినట్లుగా కనిపిస్తుంది. అయినను ఆ ప్రవచనాలకు, ఆ వాగ్దానాలకు ప్రస్తుతం వారు సాగి వెళుతున్న జీవితానికి ఒక సంబంధం లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ తండ్రి, నువ్వు మహిమగల దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన తండ్రివి. ఈ ఉదయం మా ప్రియులని నిరీక్షణ సహితమైన మార్గంలోకి నడిపించి వారిని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.